శ్రమను అనుభవించే వారిలో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ ఉండేది ఎవరంటే మోసే గారు ఒకరే. ఆయన ఈ రోజుల్లో ఉన్నా ఆయన చెప్పేది ఒకటే, నాకు దేవుని విషయంలో ఎన్ని బాధలు ఇస్తే అంత మంచిది అంటాడు. మైక్ ఇచ్చి మోసే గారు మీ సాక్ష్యం ఏంటి చెప్పండి అంటే చెప్పేది అదే, నాకు శ్రమ కలిగే కొద్దీ దేవునిలో ఆశీర్వాదం పెరుగుతుంది అంటాడు. అదే మన వాళ్ళకి ఇవ్వండి మైక్, నాకు మంచి జాబ్ వచ్చింది, లేదా మా కొడుకుకి మొన్నే పెళ్ళయింది, ఈ విధంగా ఉంటాయి మన సాక్ష్యాలు. తప్పని చెప్పట్లేదు కానీ మోసే గారిని కంపేర్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈజిప్ట్లో ఉన్న ధనాన్ని పక్కన పెట్టాడంటే, ఈజిప్ట్ అంటే తెలుసు కదా, ఆ రోజుల్లో పాపులేషన్ ఉన్న కంట్రీ, అలాగే మంచి ధనవంతమైన కంట్రీ ఒకటి ఉందంటే అది ఈజిప్ట్, ఐగుప్తు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఫస్ట్ గుంట వెతికింది ఏంటంటే క్రీస్తు విషయంలో శ్రమ గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. దేవుని చర్చిలో ఏ పని ఉందో ఆ పని అంతా చేసి, ఒకవేళ ఏ పొరపాటును తిట్టినా కొట్టినా ఏం పట్టించుకునేవాడు కాదు, అయినా మేలు కోసం అనుకుని మనసులో అనుకునేవాడు.